హలో అందరికీ. నేను స్వరాలి. ఒక చిన్న కథ. ఒకసారి అక్బర్ చక్రవర్తి అడవికి వేటకు వెళ్ళినప్పుడు కొండజాతి చెందిన స్త్రీలు ఎవరి సహాయం లేకుండానే కట్టెలు కొట్టడం, రాళ్లు ఎత్తడం వంటి కఠినమైన పనులు చేయడం చూశాడు. ఎంతో ఆశ్చర్యానికి గురైన అక్బరు, చూశావా బీర్బల్, మన అంతఃపుర స్త్రీలు ఇలాంటి పనులు ఎప్పుడైనా చేయగలరా? ప్రతి పనికి సేవకులు, పరిచారికలు ఇలా ఎందరో కావాలి. దీనికి కారణం మనం మన స్త్రీలను ఎక్కువగా గారాబం చేయడమే. అందుకే వాళ్ళు మరీ నాజూకుగా తయారవుతున్నారు అని అన్నాడు. ఆ తర్వాత అక్బర్ కోటకు తిరిగి వెళ్ళాక కూడా మహారాణితో చర్చిస్తూ ఈ విషయమే అని ఆమెను ఎగతాళి చేశాడు. దానితో రాణి మనసు గాయపడింది. అక్బర్ చక్రవర్తికి తన తప్పు ఏంటో తెలియచేయాలి అని అనుకుని బీర్బల్ని పిలిపించి జరిగిందంతా చెప్పింది రాణి. చక్రవర్తి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది అని బీర్బల్కి కూడా అనిపించింది. బీర్బల్ వెంటనే చక్రవర్తి తోటను పరిరక్షించే తోటమాలిని పిలిచి, ఈ రోజు నుంచి మొక్కలకు నీళ్లు పోయడం మానెయ్యి. పాదుషా గారు ఏమైనా అంటే నా పేరు చెప్పు అని చెప్పాడు. బీర్బల్ ఊహించినట్లుగానే వారం రోజుల తర్వాత అక్బర్ నుంచి పిలిపొచ్చింది. ఏమిటి బీర్బల్, నువ్వు చేసిన పని? మొక్కలకు నీళ్లు పెట్టొద్దని తోటమాలికి చెప్పావా? నీకేమైనా పిచ్చి పట్టిందా అని చాలా కోపంగా అడిగాడు అక్బర్. ప్రభు, రాజుగారి తోటకు చెందిన మొక్కలకు అనవసరంగా గారాబం చేయడం జరుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అడవి మొక్కలను ఎవరు సంరక్షిస్తారు? వాటికి ఎవరు నీళ్లు పెడతారు? వాటంతట అవే పెరగవా? రేగిపళ్ళు, నేరేడు పళ్ళు ఇలాంటి పళ్ళన్నీ ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోయినా ఎంతో మధురంగా ఉండవా? మరలాంటప్పుడు ఈ మొక్కలకు నీళ్లు పోయకుంటే బతకలేవా అని నెమ్మదిగా వినయంగా చెప్పాడు. అక్బర్ ముఖం కోపంతో ఎర్రబడింది. నీకు మతుణ్ణే మాట్లాడుతున్నావా? ఎంతో నాజూకుగా పెంచుకుంటున్న మొక్కలకు నీళ్లు అడవి మొక్కలతో పోలిస్తావా అని కాస్త గట్టిగానే అరిచాడు అక్బరు. క్షమించండి ప్రభు, నేను మతుండే మాట్లాడుతున్నాను. మీరు కొండజాతి స్త్రీలతో అంతఃపురుల రాణులను పోల్చినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది అని చేతులు జోడించి చెప్పాడు బీర్బల్. దానితో అక్బర్ చక్రవర్తికి తన తప్పు తెలిసొచ్చింది.